ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము 9వ కీర్తన 1వ వచనము. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. దావీదు కీర్తనకారుడు తన పూర్ణ హృదయంతో దేవుని స్తుతిస్తున్నాను అని చెప్పగలుగుతున్నాడు. అంటే సంపూర్ణమైంది ఉంది, పూర్ణమైంది ఉంది కదండి. ఈ రెండు నానార్థాలుగా చెప్పవచ్చు, పర్యాయ పదాలుగా కూడా అనుకోవచ్చు. అంటే హోల్ హార్ట్ తోటి దేవుణ్ణి స్తుతించేవారిగా మనం ఉండాలని ఇక్కడ దావీదు కీర్తనకారుడు స్పష్టంగా ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మరి మనం హోల్ హార్టెడ్గా దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామా? ప్రతి పరిస్థితుల్లో, కష్టంలో, దుఃఖంలో, నిట్టూర్పులో, నిరాశల్లో, నిందల్లో, అవమానాల్లో, హింసలలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనము హోల్ హార్టెడ్గా దేవుణ్ణి స్తుతించేవారిగా ఉన్నామా? పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతించేవారిగా ఉన్నామా లేమా? మనకి మనం వేసుకోవాల్సిన ప్రశ్న. పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించే వారిని, పూర్ణ హృదయంతో ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞల్ని గైకొని వాటిని అనుసరించి నడుచుకునే వారిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. మొదటి ఆజ్ఞ ఇదే అండి. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను లేదా సేవింపవలను అనేది మొదటి ఆజ్ఞ. అయితే ఇక్కడ ఆ ఆజ్ఞను దావీదు పాటిస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. మరి మనలో ఎంతమంది ఈ విధంగా నడుచుకుంటున్నాము? హోల్ హార్టెడ్గా దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాము. సంతోషంలో స్తుతించడం ఎవరైనా స్తుతిస్తారండి, కానీ దుఃఖంలో, ఎటూ దిక్కుతోచిన స్థితిలో ఉండి, పాలుపోని స్థితిలో ఉండి, నిరాశల గుండా వెళ్తున్నప్పుడు, కష్టాల గుండా, శ్రమల గుండా, ఇబ్బందుల గుండా వెళ్తున్నప్పుడు హృదయపూర్వకంగా స్తుతించగలుగుతున్నామా? అలా స్తుతించినప్పుడు మాత్రమే మనకున్న ప్రతి శ్రమ నుంచి, ప్రతి కష్టం నుంచి, ప్రతి ఇరుకు ఇబ్బంది నుంచి దేవుడు విడిపించి ఆశీర్వదిస్తాడు, మనల్ని ఆదుకుంటాడు, మనల్ని కాపాడుతాడు, మనల్ని సంరక్షిస్తాడు. కాబట్టి పూర్ణ హృదయంతో ఆయన్ని స్తుతించేవారిగా మనం ఉండాలని మన యొద్ద నుంచి దేవుడు ఆశిస్తుంటుండగా ఆ విధంగా ఉండి మన జీవితాలను మనం కట్టుకొని దేవుడి మహిమార్థమే జీవించినట్లుగా దేవుడు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.